నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో F&Oలో అందరూ నష్టపోతున్నారు అనేది ఒక న్యూస్. ఈ న్యూస్ ఏంటిది అనేది మనం దాని మీద చూద్దాం. ఎక్కువ శాతం F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో సగటున చిన్న మదుపర్లే ఎక్కువ శాతం నష్టపోతున్నారు అనేది ఇప్పుడు సెబీ తాజా అధ్యయనంలో జరగటం జరిగింది. ఏం జరిగింది, ఎలా పోయింది, చిన్న మదుపర్లే ఎందుకు నష్టపోతున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు అనే దాని మీద ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో మనం మీకు చెప్పడం జరుగుతుంది. అయిన తర్వాత 2023, 2024లో సెబీ ఈ మధ్యకాలంలో సెబీ వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు F&O బాగా రిస్క్తో కూడుకుంది, ఎక్కువ శాతం అంటే 10లో 9 మంది 90% లూజ్ అవుతారు, అంటే లాస్ అవుతున్నారు, అవగాహన లేక F&O మీద. తర్వాత ఈ F&Oలో డైలీ ఒక్కొక్కటి క్లోజ్ అవుతుంది. మండే మిడ్ క్యాప్ నిఫ్టీ అని, ఫైనాన్షియల్ నిఫ్టీ అని, ట్యూస్డే వెన్స్డే వచ్చి బ్యాంక్ నిఫ్టీ అని, మళ్ళీ థర్స్డే వచ్చి నిఫ్టీ అని, మళ్ళీ మంత్లీలు, వీక్లీలు, ఎక్స్పైరీలు, ఒకరోజు ఓపెన్ ఒకరోజు క్లోజు. దీంతో చాలా వరకు F&Oలో నష్టపోతున్నారు 10లో 9 మంది. జనరల్గా 100లో 90 మంది నష్టపోతారు F&Oలో. 5గురికి న్యూట్రల్ ఉంటుంది, ఒక 5గురికి పైసలు వస్తాయి. ఇవన్నీ మామూలుగా చెప్తూ ఉన్న ఈ మధ్య కాలంలో సెబీ అవేర్నెస్ కానీ యాక్టివ్ కానీ ఈ F&Oలో చేసేవాళ్ళు అవగాహన లేకుండా చేయటం వలన, అవగాహన లేకుండా చేస్తూ నష్టాలు ఎక్కువవుతున్నారని చెప్పడం జరిగింది. తాజా నిర్ణయం ప్రకారము ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏదైతే న్యూస్ ఉందో చెప్పడం జరిగింది. ఈ 2023, 2024లో సెబీ తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అధ్యయనం చేసిన తర్వాత చెప్పడం జరిగింది. ఈ ఏదైతే అధ్యయనం ఉందో 2023, 2024లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎవరైతే 91% అంటే 73 లక్షల మంది చిన్న మదుపర్లు నష్టాలకి చవిచూడటం జరిగింది అనేది ఆ అధ్యయనంలో తేలింది. సుమారుగా ఒక్కొక్కళ్ళు యావరేజ్న సగటున 1.2 లక్షలు నష్టపోయినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. 2021, 22, 23, 24 ఈ 93% అంటే సుమారుగా 1 కోటి మంది పైగా చిన్న మదుపర్లే నష్టపోవడం జరిగింది అనేది ఆ యొక్క అధ్యయనం ప్రకారం. అయితే ఈ F&Oలో ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్స్ కొనాలన్నా మార్జిన్ కట్టాలి, ఫ్యూచర్స్ అమ్మాలన్నా మార్జిన్ ఎక్కువ ఉండాలి. ఈ F&Oలో ఆప్షన్స్ అని ఉంటాయి. ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ తోటి ఏమవుతుంది, చిన్న ప్రీమియం తోటి ఎక్కువ రేట్లు వస్తుంది అనేది ఉంటుంది. ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తాయి, కానీ ఎక్కువ శాతం మాత్రం అమ్మిన వాళ్ళకే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ అమ్మిన వాళ్ళకే పైసలు ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే అమ్మాలి అని అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ మళ్ళీ మార్జిన్ కట్టాలి. 1,50,000, 2 లక్షల వరకు ఒక కాల్ కానీ ఒక పుట్ కానీ అమ్మినరు అంటే 1,50,000 నుంచి 2 లక్షలు మార్జిన్ కట్టాలి. కాబట్టి ఈ చిన్న మదుపర్లు ఏం చేస్తారు, అవగాహన లేకుండా ₹5, ₹10 ఏదో చిన్నది స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ, అంటే ఇన్ ద మనీలు, అవుట్ ఆఫ్ ద మనీలు స్ట్రైక్ ప్రైస్లు తక్కువ ఉంటాయి. ఇదంతా ఎవరికి అంటే F&O గురించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నా. ఈ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అంటే 3 ఉంటాయి. ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ. ఈ ప్రీమియంలు ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ద మనీలు, ఇన్ ద మనీలు పెరిగేటప్పుడు అనుకోండి పుట్లు చాలా తక్కువలో ఉంటాయి, పెరిగేటప్పుడు కాల్స్ ఎక్కువలో ఉంటాయి. అయితే మనము కొనుక్కునే దానికంటే అమ్మిన వాళ్ళకి ఎక్కువ పైసలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఈ చిన్న మదుపర్లకు ఏముంటుంది అంటే తక్కువ పైసలతోటి ఎక్కువ ప్రీమియం అంటే ఎక్కువ లాట్లు ఎక్కువ వస్తుంది అనేది ఉంటుంది. జనరల్గా జరుగుతాయి, ఎందుకంటే అమ్మినప్పుడు వచ్చేదో మినిమం అమౌంట్, అంటే ఓన్లీ ఆ ప్రీమియమే మిగులుతుంది. కానీ కాలు కొన్నా పుట్టు కొన్నా ఏదైనా జరిగినప్పుడు అన్లిమిటెడ్ వస్తుంది అనమాట. 10 టైమ్స్, 25 టైమ్స్. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎస్కార్ట్స్ ఉంది 40 టైమ్స్ ఇచ్చింది 1 డేలో. అంటే ₹700 కనుక పెడితే ₹30,000 ఇచ్చింది 1 డేలోనే. మరి అది కనుక పట్టుకోగలిగితే ఆ F&Oలో కాల్ ఆప్షన్స్ కానీ పుట్ ఆప్షన్స్ కానీ వాళ్ళకి పైసలు వస్తాయి. కానీ ఎక్కువ శాతం పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. అయితే దీంట్లో ఎక్కువ శాతం ఎవరు అంటే 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు అనేది ఆ అధ్యయనంలో జరిగినటువంటి. ఈ 30 ఏళ్ల లోపు 35 ఏళ్ల లోపులకి ఎట్లుంటుంది అంటే అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోతుంది. 25-26 ఏళ్ళకి బీటెక్ లేకపోతే MBAనో ఫైనాన్స్ ఏదో చేస్తారు, డిగ్రీ చేస్తారు. ఇక 24-25 ఏళ్ళు కానీ జాబ్లో జాయిన్ అవుతారు. జాబ్లో జాయిన్ కాగానే కొన్ని పైసలు వస్తుంటాయి. ఈ పైసలు రాగానే సేవింగ్స్ చేస్తుంటారు. ఈ సేవింగ్స్ చేసి పోస్ట్ ఆఫీసులలో, బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎన్నేళ్ళకో డబుల్ అవుతుంది. కానీ ఒక షేర్ మార్కెట్లో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేస్తే విపరీతంగా వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే వస్తుందనే దానికంటే పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది అనేది
అనమాట. అది అనుభవంలో తెలుస్తుంది. అది అనుభవంలో తెలిస్తే ఏదైతే 30 ఏళ్ళ లోపు ఉంటారో 30 నుంచి 35 ఏళ్ళు, 25 నుంచి 35 వరకు అనమాట బాగా ఈ వ్యామోహం ఉంటుంది. అంటే డబ్బు మీద సంపాదిద్దామని వ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహంతో వీళ్ళు ఏం చేస్తుంటారు, తక్కువ ప్రీమియంతో తక్కువ పైసలతోటి ఎక్కువ సంపాదిద్దాం అనేది ఉదాహరణకి ఎక్కువ మంది అలా అట్రాక్ట్ అవుతారు అనమాట. ఈ అట్రాక్టే వాళ్ళని లాస్ చేయడానికి ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ అధ్యయనంలో తేలటం జరిగింది. ఈ అధ్యయనంలో ఎవరెవరు ఎంత పోయినరు, ఎంత నష్టపోయినరు, ఏ శాతం నష్టపోయినరు అనేది మామూలుగా డేటా ఇవ్వడం జరిగింది. 2021, 22 అంటే ఎప్పుడైతే కరోనా తర్వాత అవేర్నెస్ వచ్చిందో షేర్ మార్కెట్ మీద, అప్పటి నుంచి ఈ ఆప్షన్స్ అనుకోండి, F&O అనుకోండి బాగా అనమాట. తర్వాత ఒకప్పుడు బ్యాంక్ నిఫ్టీ, మామూలు నిఫ్టీ ఉండేది, వీక్లీలు కానీ మంత్లీలు కానీ. ఇప్పుడు డైలీ ఒకటి క్లోజింగ్ ఉంటుంది, ఒకటి ఓపెనింగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మండే ఉంది, ఫైనాన్షియల్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. ట్యూస్డే వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ నిఫ్టీ ఓపెనింగ్ ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ మండే, ట్యూస్డే వచ్చి ఫైనాన్షియల్ నిఫ్టీ, వెన్స్డే వచ్చి బ్యాంక్ నిఫ్టీ, థర్స్డే వచ్చి నిఫ్టీ. అంటే ఏంది, ఇప్పుడు థర్స్డే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయితే ఫ్రైడే రోజు మళ్ళీ ఓపెన్ అవుతుంది. అంటే ఏంది, ఒక రోజు ఓపెనింగ్ ఉంటుంది, ఒక రోజు క్లోజింగ్ ఉంటుంది. ఉన్నది 5 వర్కింగ్ డేస్. ఈ 5 వర్కింగ్ డేస్లోనే వీళ్ళు ఒకరోజు సెలవు అని, ఒకరోజు న్యూట్రల్గా ఉందని, ఒకరోజు గ్యాప్ అప్ అని, ఒకరోజు గ్యాప్ డౌన్ తోటి పుణ్యకాలం గడిచిపోద్ది. వీళ్ళ ప్రీమియంలు ఏవైతే ఉన్నాయో కరిగిపోతూ ఉంటాయి. అందుకని ఎంత అప్రమత్తంగా ఉన్నా కానీ అవగాహన లేకుండా చేసేవాళ్ళే ఎక్కువ మంది పైసలు పోగొట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ 3 సంవత్సరాల ఏదైతే నష్టాలు చూసిన వాళ్ళందరికీ ఎక్కువ శాతం 75% F&Oలో పైసలు పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ మంది. మార్కెట్ పెరిగినా F&Oలో ఆప్షన్స్లో పోగొట్టుకునే వాళ్ళే ఉంటారు, మార్కెట్ తగ్గినా కానీ పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే మార్కెట్ పెరిగితే మనకు రావాలి, మార్కెట్ తగ్గితే మనకు రావాలి, కానీ మార్కెట్ పెరిగినా పోగొట్టుకుంటుంటారు, మార్కెట్ తగ్గినా పోగొట్టుకుంటారు, మార్కెట్ న్యూట్రల్గా ఉన్నా పోగొట్టుకుంటుంటారు. అంటే ఏదైతే ఉందో F&O ఈ మధ్యకాలంలో సెబీ వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పాటు F&Oలో లాభాలు రావాలని లేదు, వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, కాల్ రైటింగ్ చేస్తారు, అంటే అమ్మటం. అయితే వాళ్ళు ఎవరు అమ్ముతారు? మామూలు ఇన్వెస్టర్స్ మనం కొనుక్కుంటే మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి అమ్ముతారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ మనకు అమ్ముతారు. మనం ఏంటిది, చిన్న ప్రీమియం తీసుకొని తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు చేయటం జరుగుతుంది, వీళ్ళు పోగొట్టుకోవటం జరుగుతుంది. సింపుల్గా ఏం లేదు, ఇన్సూరెన్స్ మాదిరే అనమాట. 20 రూపాయలకి, 50 రూపాయలకి, ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తారు. అయితే ఎవరికి ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఏదైనా రిస్క్ జరిగినప్పుడు. అలానే మన షేర్ మార్కెట్లో కూడా ప్రీమియం తక్కువ అని చెప్పేసి చాలామంది ఈ ఆప్షన్స్లో ఎంటర్ అవ్వటం జరుగుతుంది. అది అవగాహన లేకుండా చేయటం వలన లాస్ అవుతారు. నేను చెప్పడం ఏంటిదంటే F&O చేయకూడదని కాదు, ఆప్షన్స్ చేయకూడదని కాదు, కానీ అవగాహన లేకుండా కనుక చేస్తే పైసలు పోతాయి అనేది ప్రాక్టికల్గా ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుస్తుంది. దీంతోపాటు ఇప్పుడు సాధారణంగా సెబీనే ఒక అధ్యయనం చేసి చెప్పడం జరిగింది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.